గత 20 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం లేకుండా దుర్భర పరిస్థితులు అనుభవించినా ఏ పాలకులు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలోనే తమ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారని రేగిడి గ్రామం ఎస్టీ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలం రేగిడి ఎస్టీ కాలనీలో కూటమి నేతల చిత్రపటాలకు కాలనీవాసులు పాలాభిషేకం చేశారు. 20 ఏళ్లుగా దుర్గంధాన్ని అనుభవిస్తున్న తమ ఇబ్బందులను ఏ పాలకులు పట్టించుకోలేదని, పేరుగాంచిన రాష్ట్ర నాయకులు తమ గ్రామానికి చెందిన వారైనా ఏనాడు తమ బడుగు జీవుల కోసం పాటుపడలేదని వాపోయారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలోనే ట్రైబుల్ యువత చిరకాల వాంఛను జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ న్యాయవాది మామిడి ఆనందరావు నెరవేర్చి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారని, అందుకే కూటమి నేతలకు పాలాభిషేకం చేసినట్లు షెడ్యూల్ కులాలకు చెందిన మహిళలు తెలిపారు. 2024 ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్తో వాగ్దానం చేయించి గెలిచిన అనతి కాలంలోనే కాలనీవాసులు సమస్యలను పరిష్కరించిన నాయకుడు మామిడి ఆనందరావు మాట నిలబెట్టుకునేందుకు సుమారు ₹1 కోటి గ్రాంట్లు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ద్వారా మంజూరుకు కృషి చేశారన్నారు. తారు రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించారని, కొంతమేర సొంత నిధులు వెచ్చించి నాణ్యమైన పనులు చేయించిన సందర్భంగా మామిడి ఆనందరావుకు వారంతా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.